యానిమేషన్ కంపెనీ పేరు చెప్పాడు. 1,00,000 పెట్టుబడి పెడితే ఏడాది తిరిగేసరికల్లా లాభం వస్తుందని నమ్మించాడు. నమ్మకం కుదిరేందుకు మొదట్లో చెప్పినట్టుగా పెట్టుబడిదారులందరికీ లాభాలు చూపించాడు. అంతే, వందల మంది జనాలు కోట్ల రూపాయలు తెచ్చి అతని చేతుల్లో పెట్టారు. అలా దాదాపు 1000 కోట్ల రూపాయలను సేకరించాడు. అంత డబ్బు సేకరించిన అతను చివరికి ఏం చేశాడో చూడండి. ఇది విజయవాడలోని యూపిక్స్ యానిమేషన్ కంపెనీ. విజయవాడకు చెందిన కిరణ్ 2021లో ఈ కంపెనీ ప్రారంభించాడు. యానిమేషన్లు తయారు చేసి తాను పెద్ద కంపెనీ నడుపుతున్నానని బిల్డప్ ఇచ్చాడు. యూపిక్స్ యానిమేషన్ కంపెనీని మల్టీనేషనల్ కంపెనీగా మారుస్తున్నట్లు ప్రచారం చేశాడు. విజయవాడ, గుంటూరు, నర్సరావుపేటలో కిరణ్ తరపున కొంతమంది మీడియేటర్లు యూపిక్స్ కంపెనీ గురించి గొప్పగా ప్రచారం చేశారు. యూపిక్స్ కంపెనీ పెద్ద పెద్ద సినిమాలకు గ్రాఫిక్స్ అందిస్తుందని ఉదరగొట్టేశారు. యూపిక్స్ కంపెనీలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. 1,00,000 పెట్టుబడి పెడితే ఏడాదిలో 1,00,000 లాభం వస్తుందని చెప్పారు. దీంతో నర్సరావుపేటకు చెందిన కొందరు యూపిక్స్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. మొదట ఏడాది మాట ప్రకారం కిరణ్ పెట్టుబడులు పెట్టిన వారికి రెట్టింపు డబ్బులు చెల్లించాడు. ఈ వ్యవహారాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో నర్సరావుపేటలోని బడాబాబులు, రియల్ వ్యాపారులు, డాక్టర్లు, మిర్చి ఎక్స్పోర్టర్లు ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు పెట్టారు. తమ వద్ద ఉన్న బ్లాక్ మనీ కోట్లకు కోట్లు కంపెనీలో పెట్టారు. ఇక గుంటూరులో అయితే కిరణ్ మీడియేటర్లను రంగంలోకి దింపడంతో పెద్ద పెద్ద బిగ్ షాట్లు పడిపోయారు. ఒక్కొక్కరు 10, 20, 30 కోట్ల వరకు కిరణ్ కు ఇచ్చారు. ఇలా పెట్టుబడులు పెట్టించిన మీడియేటర్లకు కిరణ్ 30% కమిషన్ ఇచ్చాడు. మిగిలింది మొత్తం కిరణ్ తన ఖాతాలోకి వేసుకున్నాడు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో దాదాపు 380 కోట్లకు పైగా డబ్బులు వసూలు చేశాడు. గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, బెంగుళూరు, సింగపూర్ నుంచి కూడా పెట్టుబడుల పేరుతో జనం నుంచి 100 కోట్లు వసూలు చేశాడు. పెట్టుబడులు పెట్టిన వారంతా ఏడాది దాటిన తరువాత తమకు ఇస్తామన్న రిటర్న్ ఇవ్వాలని కిరణ్ ను అడగడం మొదలు పెట్టారు. నెల రోజుల్లో ఇస్తానని చెబుతూ వాయిదాలు వేస్తూ వచ్చాడు. ఇదే నేపథ్యంలో మల్టీనేషనల్ కంపెనీ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం చేయడంతో పాటు దేశ విదేశాల్లో తనకు సన్మానం చేసినట్లు ఫోటోలు, వీడియోలు పెట్టి ప్రచారం చేసుకున్నాడు. ఈ వ్యవహారం చూసిన మరికొంతమంది బడాబాబులు మరిన్ని పెట్టుబడులు పెట్టారు. ఇలా దాదాపు 1000 కోట్ల వరకు కిరణ్ వసూలు చేశాడని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. పెట్టుబడి పెట్టిన వారంతా లాభాలు దేవుడెరుగు, ఇచ్చిన డబ్బులైనా ఇవ్వాలని లబోదిబోమంటున్నారు. కిరణ్ డబ్బులు ఎప్పుడు ఇస్తాడోనని అందరూ ఎదురు చూస్తున్నారు. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టిన వారంతా ఎవరూ ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. దీనికి కారణం ఆ డబ్బంతా బ్లాక్ మనీ కావడంతో లెక్కలు చెప్పాల్సి వస్తుందని వెనకడుగు వేస్తున్నారు. దీన్నే అలుసుగా తీసుకున్న కిరణ్ ఎల్బీ నగర్ కోర్టులో ఐపీ పిటిషన్ దాఖలు చేశాడు. 102 మంది 155 కోట్ల 95 లక్షల 75,000 అప్పు తీసుకున్నట్లు పిటిషన్లో పేర్కొన్నాడు. తన వద్ద కేవలం 2 కోట్ల 72 లక్షల ఆస్తులు ఉన్నట్లు పిటిషన్లో పేర్కొన్నాడు. దీంతో పాటు యూపిక్స్ ఆఫీసులో ఉన్న 70 కంప్యూటర్ల విలువ 2.5 కోట్లుగా చూపించాడు. పెట్టుబడులు పెట్టిన 102 మందికి ఐపీ నోటీసులు పంపించాడు. తాను డబ్బులు తీసుకున్న వారందరికీ చెల్లింపులు చేస్తానంటూ ఓ వీడియో మెసేజ్ రిలీజ్ చేశాడు కిరణ్. టెన్షన్కి, ఆ ప్రెషర్కి నా హెల్త్ పాడు చేసుకుని మీ హెల్త్ పాడు చేసుకోవాలి కదా. మీ క్యాపిటల్కి 100% సేఫ్, అందులో మాత్రం డౌట్ లేదు. నేను రేపు సాయంత్రం నుండి ఓన్లీ ఈవినింగ్ టైమ్సే సార్, 1 గంట కాలంలో ఉన్న అందరితోనూ 10 నిమిషాలు మాట్లాడతాను. ఖచ్చితంగా అవైలబిలిటీలో ఉంటాను. 1 వారం రోజులు పడుతుందండి నేను మళ్ళీ విజయవాడ వచ్చి సీట్లో కూర్చోవడానికి. నేను ఇక్కడ సెట్ చేసుకోవాల్సి ఉన్నాయి. వచ్చినా కూడా నేను విజయవాడలో కూర్చోవడం వల్ల ఉపయోగం లేదు సార్. ఏదైనా డబ్బులు రావాలి, డబ్బులు నేను ఇవ్వాలి, అంతే. ఈ రెండే మ్యాటర్ సార్. ఖచ్చితంగా నేను ఆ ప్రాసెస్ అయితే చేస్తాను. ఇలా వీడియో బయట పెడుతున్నాడు ఏంటి ఇన్ని రోజుల తర్వాత తప్పుగా అనుకోవద్దు. మీకు అర్థం అవ్వాలని చెప్పి పెడుతున్నాను. ఉన్న సిచ్యువేషన్ అర్థం అవ్వాలని చెప్తున్నాను. అన్నీ A to Z వర్క్స్ అన్నిటినీ కూడా, నెక్స్ట్ కంప్లీట్ అవ్వబోయే వర్క్స్ అన్నిటినీ కూడా ఆపేసి వాటి పేమెంట్స్ కూడా వెనక్కి తీసేసుకుంటున్నాను. వాళ్ళ డిలే ప్రాసెస్ని అది నేను ఎక్కడ పెట్టినా, అసోసియేట్ ద్వారా పెట్టినా, ఎవరి దగ్గర పెట్టినా సరే డిలే అవుతుంది. ఏదైనా నేను ఈ 1 మంత్ తర్వాత నేను సెటిల్ చేస్తాను. 1 మంత్ తర్వాత స్టార్ట్ అయ్యి ఒక 4 months 5 months లోపల కంప్లీట్ అవుతాయి. ఆ తర్వాత క్యాన్సిలేషన్ ఇంకా ఫ్యూచర్లో ఏవైతే ఉన్నాయో ప్రాజెక్ట్స్ ఫిబ్రవరి తర్వాత ఉండి అవి కూడా క్యాన్సిల్ అయిపోయి వెనక్కి వస్తాయి సార్.
కిరణ్ కు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చిన బడాబాబులు ఎలా వసూలు చేసుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. బయటకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఐటీ అధికారులకు లెక్కలు చెప్పాలి, చేయకపోతే డబ్బులు వదిలేసుకోవాలని తీవ్ర మనోవేదన పడుతున్నారట. ఇంత భారీ కుంభకోణం జరిగినా ప్రభుత్వం మాత్రం కనీసం స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.